వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో తెలుగుకి సంబంధించిన హోల్ సబ్జెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇంక్లూడింగ్ గ్రామర్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో ఒక్కటి మీరు సిన్సియర్గా కాన్సన్ట్రేటెడ్గా చూస్తే మీరు ఫుల్ మార్క్స్ అనేది అటెంప్ట్ చేస్తారు క్వశ్చన్ పేపర్లో, ఇది మాత్రం పక్కా. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా ఏం మెసేజ్ చేస్తున్నారు అంటే, అక్క నాకు తెలుగు రాయడం రాదు ఎట్లా అని అంటున్నారు. తెలుగు రాయకపోతే ఈ సబ్జెక్ట్లో పాస్ అవ్వడం చాలా కష్టము. ఓకేనా, వినడానికి మీరు ఎంత బాధపడ్డా ఇట్లా, ఇది మాత్రం ఫ్యాక్ట్. సో తెలుగు అనేది మీరు రాయడానికి మీరు కంపల్సరీగా రావాలి. ఆన్సర్స్ ఇవే ఆన్సర్స్ బట్టి కొట్టుకోవాలన్నట్టు ఇట్లా ఉండదు. మీరు ఆన్సర్ అనేది నార్మల్గా జనరల్గా రాయాలి బట్ రాసేది మాత్రం మిస్టేక్స్ లేకుండా రాయాలి. సో మీకు రాయడమే రాదు అని అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో మరీ మిస్టేక్స్ రాస్తున్నట్టు ఉంటే మీకు మార్క్స్ అనేది ఎక్కువగా పడవు. సో ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫెయిల్ అవ్వడానికి. ఓకేనా, సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఏమేమి సబ్జెక్ట్స్ ఏమేమి లెసన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ నౌ. ఓకే, సో 1 మినిట్. ఇక్కడ మీకు ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్లు ఉన్నాయి. ఏంటి ఆ 3 లెసన్ అంటే, ఒకటి శకుంతలోపాఖ్యాయనము రన్నయ్య గారు రచించినారు, ఇంకొకటి గొడగూచి కథ పాల్కురికి సోమనాథుడు రచించినాడు, అండ్ థర్డ్ చాప్టర్ ఈజ్ సంహరుని తపస్సు, ఇది అద్దంకి గంగాధరుడు గారు రచించినారు. సో ఈ 3 లెసన్లే ఉన్నాయి, మిగతా లెసన్స్ లేవు. అవి సెమిస్టర్ 4కి సంబంధించింది, సెమిస్టర్ 2కి సంబంధించింది. ఓకేనా, ఈ 3 లెసన్సే మీకు ఉంటాయి ప్రాచీన పద్య భాగంలో, అంటే ప్రాచీన కవిత్వంలో 3 లెసన్లే ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ ఆధునిక కవిత్వంలో మీకు 4 లెసన్లు ఉంటాయి. కాసులు, కవిరాజు కవి, గంగిరెద్దు, జయబేరి, ఈ 4 లెసన్లు ఉంటాయి. సో ఈ 4 లెసన్లు కూడా ఇంపార్టెంట్. ఇళ్ళకేని ఏవైనా 3 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. ప్రాచీన పద్య భాగం నుంచి ఏవైనా 2 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకొకటి మీకు ఉపవాచకం ఉంటుంది. లైక్ రుద్రమదేవి నవల అనేది కంపల్సరీ క్వశ్చన్ అనమాట. ఒక షార్ట్ క్వశ్చన్ 5 మార్క్స్ అండ్ ఒక లాంగ్ క్వశ్చన్ 15 మార్క్స్. సో టోటల్ 20 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు మీరు రుద్రమదేవి నవల అనేది నేర్చుకుంటే. ఓకేనా, అండ్ ఆల్సో మీకు గ్రామర్ టాపిక్స్ ఏముంటుంది అని అంటే, సందులు సమాసాలు అనేది ఉన్నాయి. ఓకేనా, సో సందులు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ సెమిస్టర్ దానికి. ఓకేనా, సో ఈ వీడియోలో ప్రతి ఒక్క లెసన్ అసలు ఏం చదువుకోవాలి, ఏం రిక్వైర్మెంట్ ఉన్నది, నేనైతే అన్ని ఫ్లూయెంట్గా 100% అయితే చెప్పనుమా. మళ్ళీ మీరు ఇది చెప్పాలి అది చెప్పాలి అని అనొద్దు. రేపు ఎగ్జామ్ రాయడానికి ఏమేమి ఇంపార్టెంట్, ఒక స్టూడెంట్ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలంటే ఏమేమి ఇంపార్టెంట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. అంతేగాని నేను ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తూ చెప్పను. యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ నాట్ దాట్ మచ్ ప్రొఫెషన్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అయినా కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అయితే నేను అంత పెద్ద లెక్చరర్ని కూడా కాదు అంత కరెక్ట్గా చెప్పనీకి. ఓకేనా, నేను నా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నేనేం ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయినానో అవి మీకు చెప్తున్నాను అంతే. సో ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది 80 మార్క్స్ కదమ్మా. సో ఈ 80 మార్క్స్లో మీకు పార్ట్ ఏ అనేది 20 మార్క్స్ అనేది కన్సిస్ట్ అవుతుంది. పార్ట్ ఏలో మీరు 5 అన్న 4 అన్న క్వశ్చన్లు రాయాలి, అటెంప్ట్ చేయాలి. అందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, పెన్ను బుక్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు ప్రాచీన పద్య భాగంలో ఏవైతే 3 లెసన్లు ఉన్నాయో అందులోకి మీకు సందర్భ సహిత వాక్యాలు అనేది అడుగుతాడు. సో సెకండ్ క్వశ్చన్ అనేది ఆధునిక పద్య భాగంలో ఏవైతే ఉన్నాయో అందులో నుంచి లెసన్స్ నుంచి సందర్భ సహిత వాక్యాలు అనేది అడుగుతాడు. ఓకేనా, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు అంటే ఇంకొక థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకున్న ఈ 7-8 లెసన్లలో ఏదైనా ఒక కవి గురించి మిమ్మల్ని అడుగుతాడు. నన్నయ్య కవి గురించి తెలపండి, నన్నయ్య గురించి తెలపండి, నన్నయ్య లైక్ శైలత్వాన్ని తెలపండి, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. కవి గురించి మీరు రాయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ సందులు సమాసాల నుంచి వస్తాయి, అండ్ ఇంకా నానార్థాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో నేను ఈ వీడియోలో ఏవైతే చెప్తున్నానో అవి పర్ఫెక్ట్ అవ్వండి సరిపోతుంది. సో ఈ వీడియో మీరు ఎగ్జామ్ సెంటర్స్ ముందు విన్నా కూడా ఇనఫ్. ఓకే, జస్ట్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నా కూడా మోర్ దెన్ ఎనఫ్ అనమాట. శకుంతలోపాఖ్యాయనం నుంచి మీరు పద్యాలు నేర్చుకుంటే ఒక 15 మార్కుల ఆన్సర్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు. ఓకేనా, శకుంతలోపాధ్యాయం నుంచి ఇంకా సంహరుని తపస్సు నుంచి మీకు పద్యాలు వస్తాయి. పద్యాలు వాళ్ళు ఇస్తారు, మీరు ఏం చేయాలి, ప్రతి పదార్థాలు రాయాలి. ఇందులో మీరు సమ్మరీస్ నేర్చుకోకపోయినా పర్లేదు. ఓకేనా, సో ఇందులో మీరు ఏమేమి పద్యాలు నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఏమేం పద్యాలు అంటే ఇక్కడ మీరు చూడండి, విమల యశోదిని అని ఉంది కదా, ఈ పద్యం అనేది చాలా ఇంపార్టెంట్ పద్యం. ఇది పద్యం నంబర్ 1.
ఓకే. నేను 2 పద్యాలనేది ఇస్తాను. ఆ 2 పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా నేర్చుకోండి. ఒక క్వెషన్ అనేది ఒక పద్యం అనేది కంపల్సరీగా పార్ట్ బిలో అడుగుతాడు. ఇదొక పద్యము. దీనికి ప్రతిపదార్థం అనేది మీరు మీ మెటీరియల్స్‌లో మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర అయితే మెటీరియల్ అనేది లేదుమా. సో, ఇదొకటి. సో, ఇంకొకటి ఏంటి అనంటే ఇది విపరీత పది ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పద్యం ఏందంటే, విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వినాద. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ పద్యం అనమాట. ఇది గూడా నేర్చుకోండి. అండ్ ద లాస్ట్ పద్యం ఆఫ్ దిస్ లెసన్. సో, ఇవి 2 నేర్చుకున్నా సరిపోతుంది. సో, ఇంకొకటి అయితే చాలా ఇంపార్టెంట్ 'నుతజల పూరితంబు' ఇది గూడా చాలా ఇంపార్టెంట్. సో, నా ప్రకారంగా ఏం నేర్చుకుంటారంటే 'నుతజల పూరితంబు' ఒకటి నేర్చుకోండి. 'విపరీత పరిభాషలేమిటికి నూర్వనాద' ఇదొకటి అండ్ 'నుతజల పూరితంబు' ఈ 2 పద్యాలు నేర్చుకోండి. పద్యాలు వాళ్ళు ఇస్తారమ్మా. మీరు ప్రతిపదార్థాలు, కవి పరిచయం, నన్నయ్య గురించి రాయాలి. నన్నయ్య అంటే ఏంది? నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన గొప్ప మహాకవి. ఆయనే చాణక్యరాజు ఆస్థాన కవిగా పనిచేశాడు అని రాస్తే సరిపోతుంది. తర్వాత ఇవి 'నుతజల పూరితంబు' అంటే ఏంది? జస్ట్ మీరు మీనింగ్ అనేది రాయాలి. తర్వాత భావం అనేది రాయాలి. ఇవి శకుంతలోపాధ్యాయుని నుంచి లెసన్స్. ఓన్లీ 2 పద్యాలు నేర్చుకోండి. ఒక 15 మార్కులనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. 'గొడగూచి' కథ నుంచి కంపల్సరీగా ఎస్సే క్వెషన్ అనేది వస్తుంది 15 మార్కులకి. ఓకేనా? 15 మార్కులకి ఎస్సే క్వెషన్ అనేదొస్తుంది. సో, పాల్కురికి సోమనాథుడు రచించినడు. ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు. పాల్కురికి సోమనాథుడు వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. ఆయన గ్రామంలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం వల్ల ఆయన తల్లిదండ్రులు సోమనాథుడని పేరు పెట్టాడు. సో, వాళ్ళ గ్రామంలో ఏదైతే సోమేశ్వరుడు అంటే శివుడు. శివుడు అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి ఆయనకి సోమనాథుడని పేరు పెట్టాడు. సోమన తల్లిదండ్రుల పేరెవరు? శ్రీయాదేవి ఏమో తల్లి పేరు. విష్ణురామి దేవుడేమో తండ్రి పేరు. సో, ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఇదంతా అవసరం లేదు. సో, ఇందులో సమ్మరీ వచ్చేసి ఏంటి అనంటే, సో, ఇందులో కంపల్సరీగా మీకు ఎస్సే క్వెషన్ అనేది అడుగుతాడు గదా! అవునా? ఎస్సే క్వెషన్ అడుగుతాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెసన్. ఇందులో నుంచి ఎస్సే క్వెషన్ అనేది నేర్చుకోండి. ఏం లేదు మా. సో, ఇక్కడ ఏందనంటే శివుడు ఇంకా కొడుకు, తల్లి యొక్క ప్రేమను గురించి తెలుస్తది. ఓకేనా? అండ్ తల్లి ఎట్లా పాలిచ్చినదో చెప్తది. సో, శివుడు ఆకలితో ఉన్నప్పుడు పాలెట్లిచ్చింది తనమ్మ అనేది చెప్తది. సో, ఇంకో కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి అనంటే ఇక్కడ చూడండి. ఇందులో ఏముండదు మా. 'గొడగూచి' కథ అనేది శివునికి సంబంధించిన కథ అనమాట. ఈయన సోమనాథుడు రచించినడు. సో, ఈయన కవి పరిచయం గురించి ఒక హాఫ్ పేజ్ రాసినాక తర్వాత ఏం చేయండి, 'గోడగూచి' కథలో మీరు ఏం సమ్మరీ సేమ్ ఇంగ్లీష్‌లో మీరు ఎట్లా అయితే సమ్మరీస్ నేర్చుకున్నారో, నేనిప్పుడు మీతోని ఎలా మాట్లాడుతున్నానో అలాగే మీరు రాయాలి. బుక్కులో ఉన్నది బట్టి కొట్టుకోవాలనే ఆ బ్లైండ్ థాట్ అనేది మీరు మనసులోకెళ్ళి తీసేసేయండి. అట్లా ఏమీ ఉండదు. ఓకేనా? నేనెలా తెలంగాణ స్లాంగ్‌లో తెలంగాణ అంటే తెలంగాణ కాదు. ఎలా అయితే నేను మాట్లాడుతున్నానో అదే మీరు పేపర్‌లో రాయాలి. వితౌట్ మిస్టేక్స్ రాయాలి. ఇందులోకెళ్ళి కంపల్సరీగా ఎస్సే క్వెషన్ వస్తది. నేర్చుకోండి. ఏం లేదు తల్లి ఎలా పాలిచ్చింది తన కొడుకుకి మళ్ళా లైక్ ఇంకా చాలా చాలా విషయాలు ఇన్సిడెంట్స్ అనేది ఉంటుంది. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక నాకు ఆన్సర్స్ పీడిఎఫ్ లేవు. సో, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం నేను కంపల్సరీగా చెప్తుండే. సో, ఇది త్యాగనీతి మీకు లేదు కాబట్టి నెక్స్ట్ మనకి సంహరుని తపస్సు లెసన్ అనేది ఉంటుంది. సో, సంహరుని తపస్సు లెసన్‌లో ఏం చదువుకోవాలి అంటే పద్యాలు చదువుకోవాలి. సంహరుని తపస్సు అనేది అద్దంకి గంగాధరుడు రచించినడు. సో, ఈయన కవి అనమాట. ఈయన రచించినడు. ఈయన గోల్కొండ ప్రభుత్వ ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి. మన గోల్కొండ హైదరాబాద్‌లో గోల్కొండ ఏదైతే ఉందో, ఆ ఇబ్రహీం కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్థాన కవినంట. ఈయన 1525 నుంచి 1585 మధ్య సంఖ్య కలవాడు. అంటే ఆ కాలంలోకి చెందినవాడు అని అర్థం. ఓకేనా? సో, ఇందులో ద ఇంపార్టెంట్ పోయెమ్ ఏంటంటే, నాలీకాప్తుడు గోరగించుట ఇమున్. సో, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ పద్యం ఒకటి నేర్చుకోండి. ఇంకొక పద్యం ఇస్తాను. ఈ 2 పద్యాలు నేర్చుకుంటే సరిపోతుంది. సెకండ్ పద్యం ఏంటి అనంటే, ఆ నడభావి గలయించు అది ఉంది కదా! ఈ పద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఈ 2 పద్యాలు నేర్చుకోండి. కంపల్సరీగా ఒక 15 మార్కుల క్వెషన్ అనేది రాస్తారు. సో, శకుంతలోపాధ్యాయం నుంచి 2 పద్యాలు, సంహరణ తపస్సు నుంచి 2 పద్యాలనేది ఇచ్చాను. ఈ 4 పద్యాలనేది చూసుకోండి. కంపల్సరీగా ఒక 15 మార్కులనేది మీరు స్కోర్ చేయొచ్చు. అండ్ గొడగూచి నుంచి ఆ సమ్మరీ చదువుకుంటే 15 మార్కులు. ఈటికే మీరు 30 మార్కులనేది మీరు స్కోర్ చేస్తున్నారు. అర్థమవుతుందా అండి? సో, ఇంత ఈజీగా ఉంటుందనమాట. పార్ట్ బిలో మీరు 2 క్వెషన్‌లు అటెంప్ట్ చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ మీకు కాసులు లెసన్ అనేది ఉంటుంది ఇక్కడ.
కాసుల లెసన్ అనేది గురజాడ అప్పారావు గారు రచించినారు. గుడిజాడ అప్పారావు గారు రచించినాడు. ఈయన విశాఖపట్నం సమీపంలో రాయవరం గ్రామంలో 1867 సెప్టెంబర్ 21న జన్మించారు. సో, ఇంత నేర్చుకుంటే సరిపోతుంది. ఈయన కన్యాశుల్కం అనే నాటకాన్ని కూడా రచించినాడు. ఓకేనా. సో, గిడుగు రామమూర్తి గారి వ్యవహారిక భాషోదయానికి ఈయన రచనగా తీర్చిదిద్దాడు. ఇది కవి గురించి మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ పార్ట్ ఏలో నేను కవి గురించి అడుగుతానని చెప్పాను కదా! సో, ఇక్కడేం లేదు. కవి గురించి అడిగితే ఆయన గొప్ప కవి. మీకు ఆ కవి గురించి తెలవకపోయినా గిట్లా ఒక కవికి ఉండాల్సిన లక్షణాలేంటి, ఆయన ఒక గొప్ప కవి, ఈయన ఎన్నో రచనలు రాసించినారు అని చెప్పేసి ఒక 1 ½ సైడ్ పేపర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. తెలుగు యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ అంటే ఎవ్వరు చదవరు. ఎంత ఆన్సర్ కంటెంట్ రాసినారు, రాసిన ఆన్సర్స్ మిస్టేక్స్ లేకుండా రాసినారా లేదా అనేది చూస్తారు. ఓకేనా. సో, మీకు ఆధునిక పద్య భాగంలో 4 లెసన్లున్నాయి. కాసులు, రాజు కవి, జయభేరి ఇట్లాంటి లెసన్లున్నాయి. ఈ 4 లెసన్‌ల ఏవైనా 3 లెసన్‌లు నేర్చుకుంటే మీరు ఒక లాంగ్ ఆన్సర్ అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా. సో, మీకు ఒక క్వెషన్ ఏమో పతి పదార్థం నుంచి పద్యం ఇచ్చి పతి పదార్థం రాయంటారమ్మా. ఇప్పుడు సెకండ్ క్వెషన్ పార్ట్ బిలా ప్రాచీన పద్యం గొడగూచి నుంచి మీకు కంపల్సరీ ఎస్సే ఉంటుంది. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చేసి మీకు ఇదేమంటారు, ఈ 4 లెసన్‌లకేని ఏవైనా 3 లెసన్‌లు చదువుకుంటే అందులోకైనా ఒక క్వెషన్ అటెంప్ట్ చేస్తారు 15 మార్కులకి. నాలుగో క్వెషన్ పార్ట్ బిలో ఓన్లీ 4 క్వెషన్సే ఉంటాయి. ఈచ్ హాస్ ఇంటర్నల్ చాయిస్. ఫోర్త్ క్వెషన్‌లోనే మీకు సందులు, సమాసాలు అడుగుతాడు అంతే. అర్థమైందా? సో, మీకు ఇక్కడ ఇది నేర్చేసుకున్నారు. ఒక 4 పద్యాలు నేర్చుకుంటే 15 మార్కులు. ఒక లెసన్ సమ్మరీ నేర్చుకుంటే ఇంకొక 15 మార్కులు. ఈ లా ఈ లెసన్స్ అనేది మీకు యూట్యూబ్‌లో క్లాసెస్ వేరే ఛానెల్స్ వారి క్లాసెస్ ఇన్నా గూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో, ఇది రాజు కవి నుంచి గుర్రం జాషువా అనేది ఆయన రచించినాడు. సో, పద్యభాగ సారాంశం ఏంటి అనంటే కొత్త లోకం కావ్యం జాహువా ఒక కొత్త కోణం నుంచి కొత్త కవిగా ఆవిష్కరిస్తుంది. సో, ఇదంతా లెసన్స్ అనేది ఉన్నాయమ్మా. సో, ఈ లెసన్స్ అనేది మీరు యూట్యూబ్‌లో విన్నా గూడా ఏ క్వెషన్ వచ్చినా గూడా ఒకటే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ గంగిరెద్దు. గంగిరెద్దు అనేది పల్లా దుర్గయ్య గారు రచించినారు. ఈయన 1916లో జన్మించినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1942లో మొట్టమొదటి ఎంఏ తెలుగు అంటే మన ఉస్మానియా యూనివర్సిటీ 1942లో మొట్టమొదటి ఎంఏ తెలుగు డిగ్రీని పొందారనమాట. డిగ్రీ గ్రాడ్యుయేటెడ్ అనేది అయినారు అని అంటున్నాడు. సో, ఈ పద్యభాగ నేపథ్యం ఏంటి? ఈ పద్యంలో ఏమేమి చదువుకుంటారంటే ఇంతకు ముందు ఎవ్వరు రాయలేని సరికొత్త వస్తువుని స్వీకరించి హృదయమైన పద్యాలను పల్లా దుర్గయ్య గంగిరెద్దు కావ్యం రాశారు. అంటే మన సంక్రాంతి అప్పుడు ఏమైతది గంగిరెద్దు ఆమె ఏవేవి రక్షణాలు చేస్తది. కొంతకాలానికి కోడే దూడ తల్లి చనిపోయింది. కోడే యజమాని ఇంటి నుండి పారిపోతుంది. ఒక గంగిరెద్దు వాడు దానిని తన అధీనంలోకి తీసుకొని రకరకాల విద్యలు నేర్పి ఊరూరా తిరిగి దానిపై ఆధారపడి జీవిస్తున్నాడు. ప్రస్తుత పాఠ్యభాగం సో, ఈ గంగిరెద్దు లెసన్ అనేది ఇప్పుడు మనకి ఒక లైక్ ఆ ఆవుకి ట్రైనింగ్ ఇచ్చేసి, ఆ గంగిరెద్దుకు బాగా ట్రైనింగ్ ఇచ్చేసి, నమస్కారం అంటే నమస్కారం పెట్టడం, డాన్స్ చేయి అంటే డాన్స్ చేయడం, ఇట్లా ఇంటింటికి తిరిగి ఆహ్, ఆ గంగిరెద్దు ఏదైతే చేస్తుందో దాని మీద ఆధారపడేసి చేస్తుందనమాట. ఈ లెసన్ అంతా దాని గురించే ఉంటుంది. దాని గురించి మీరు ఈజీగా వివరించి రాస్తే 15 మార్కులకు మీరు మినిమమ్ 3 సైడ్‌లు ఆన్సర్స్ అనేది రాయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 సైడ్స్ కంపల్సరీగా రాయాలి. అట్లయితేనే మీకు యావరేజ్ మార్క్స్ అనేది పడతాయి. ఓకేనా. మీరు రాసే మిస్టేక్స్ అవన్నీ తీసినా కూడా 12 మార్క్స్‌కి 15 మార్క్స్‌కి ఒక 10, 11 మార్క్స్ అన్నా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ మీకు నెక్స్ట్ జేబేరి లెసన్ అనేది ఉంటుంది. సో, ఈ జేబేరి లెసన్ మీరు ఆప్షన్‌కి ఇచ్చుకున్నా కూడా సరిపోతుందనమాట. అండ్ ద నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఏంటి అనంటే రుద్రమాదేవి నవల. సో, ఈ రుద్రమాదేవి నవల చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇందులో గూడా ఏముండదండి. సో, ఈ లెసన్ ఒక్క పాఠ్యాంశం మీరు కరెక్ట్‌గా కాన్సంట్రేటెడ్‌గా చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో, ఆ రుద్రమాదేవి నవల అనేది ఇక్కడ ఉంటే మాత్రం నేను కంపల్సరీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ అబౌట్ థట్. సో, లేదంటే వీడియోస్ చాలా ఉన్నాయి అంటే నా వీడియోనే చూడాలని ఏం లేదు. నా ఇంటెన్షన్ ఏందనంటే పిల్లలకి మీ అందరికీ సబ్జెక్ట్ అనేది అర్థం కావాలి. అంతేనా. సో, నా వీడియోనే చూడాలి, అన్ని సబ్జెక్ట్ నేనే చెప్పాలన్నట్టు ఆశ మాత్రం ఉండొద్దు. సో, ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే తెలుగు ఎవ్వరు మంచిగా చెప్తే ఆ ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో, నో నీడ్ ఆఫ్ దట్. ఫస్ట్ మనం సందులు డిస్కస్ చేద్దాం. సో, ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ సందులు చెప్తా అమ్మా. ఇన్ని గనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, ఏమేం సందులు నేర్చుకోవాలి మీరు అనంటే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి.
ఈ 4 సందులు బట్టి కొట్టుకొని పోండి నా మాటిని. ఓకేనా? సవర్ణ దీర్ఘ సంధి సూత్రమేంది? ఎగ్జాంపుల్ ఏంది? గుణసంధి సూత్రమేంది? ఎగ్జాంపుల్ ఏంది? ఈ 4 చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సమాసాలలో మీరు ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, ఈ 3 సమాసాలు కూడా చాలా ఉన్నయే 4. ఈ 4 నేర్చుకుంటే అయిపోతది గదా! ఎందుకు బాధ చెప్పు? సో, ఈ 4 నేర్చేసుకోండి అయిపోతది. సందులల్లా ఫస్ట్ ఏముంది? సవర్ణ దీర్ఘ సంధి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏందో చెప్తాను. సో, ఆ, ఈ, ఉ, బులకు అవే అచ్చులు పరమైతే దాన్ని మనము దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. సవర్ణం అంటే వర్ణం అని అర్థం. అంటే ఆ, ఈ, ఉ, బులకు అవే అచ్చులు పరమైతే. ఓకేనా? ఇక్కడ చూడండి మునీశ్వర అనుంది. మునీశ్వర అనుంది. ముని, ముని ప్లస్ ఈశ్వర. ఈ వచ్చింది గదా! ముని అంటే ఈ వచ్చింది గదా! నెక్స్ట్ ఈశ్వర అంటే గూడా ఫస్ట్ ఏమొచ్చింది? ఈ వచ్చింది. సో, అవే అచ్చులు పరమైనప్పుడు దాన్ని ఏమంటాం మనం? సవర్ణ దీర్ఘ సంధి అని అంటాం. సూత్రం రాసి ఇట్లా ఒక ఎగ్జాంపుల్ రాస్తే మస్తు 15 మార్కులు కళ్ళు మూసుకొని ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ గుణాదేశ సంధి. గుణాదేశ సంధి అంటే ఏంటి? అకారానికి ఈ, ఉ, బులు పరమైతే క్రమముగా ఏ, ఓ, ఆర్ అనేది ఏకాదేశం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగేంద్రము అంటున్నాడు. నాగా అంటున్నాడు. గా అంటే ఆ అనేది ఇట్లా వస్తుంది. ఆ నుంచి ఈ వరకు వస్తుంది. ఇంద్రము ఈ అని వస్తుంది కదా! ఈ అని వస్తుంది. ఈ సో, ఇట్లా ఇవొస్తుంది. సో, ఇక్కడ ఈ వర్డ్స్‌కి ఈ వర్డ్స్, ఈ వర్డ్స్‌కి ఈ వర్డ్స్ పరమైనప్పుడు దాన్ని మనము గుణసంధిలాగా అనుకుంటాము. సేమ్ లేదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ బిలో వాడు 3 ఇస్తాడమ్మ. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి దీని సూత్రాలు రాసి ఉదాహరణ రాయండి అని చెప్తాడు. ఆ మూడిటికి సూత్రాలు ఉదాహరణ రాస్తే 15 మార్కులు అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో, ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ సందులల్లా. సో, ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి. ఓకేనా? మళ్ళా చెప్తున్నా నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి. నెక్స్ట్ వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశం అగును. ఏకైక అంటే ఏకా ప్లస్ ఏక, ఏకా ప్లస్ ఏక యాడ్ చేస్తే ఏకైక. ఓకేనా? సో, ఇట్లాంటియన్నీ ఉంటే దాన్ని ఏమంటాం మనము? వృద్ధి సంధి అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ మీకేం సందులున్నాయి? యనాదేశ సంధి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 సందులనేది చెప్తున్నా గదా! కంపల్సరీగా నేర్చుకోండి. ఈ, ఉ, బులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వరసగా యావారాలు ఆదేశమగును. ఫర్ ఎగ్జాంపుల్ అత్యంతము. అతి అంటే ఈ అని వస్తుంది గదా! ఈ వస్తుంది. అంతము అన్ అని వస్తుంది గదా! సో, ఈ నుంచి అవే అచ్చులు పరమైతే వరుసగా యావారాలు అనేది వస్తుంది. సో, ఇది యనాదేశ సంధి. ఓకేనా? సో, ఈ సందులనేది కంపల్సరీగా నేర్చుకోండి సరిపోతుంది. అకార లేదా అత్వ సంధి ఇది నార్మల్‌గా అంత ఇంపార్టెంట్ ఏం గాదు. సో, చూసుకుంటే చూసుకోండి లేదంటే లేదు. ఓకేనా? త్రిక సంధి కూడా అంత అవసరం లేదమ్మా. సో, ఇవే సందులనేది మీకున్నాయి. ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్. ఓహ్ మై గాడ్! ఫస్ట్‌కెళ్ళిపోయింది మొత్తం పేపర్. ఒక్క నిమిషం. హ్మ్. నెక్స్ట్ ఇంకొక సంధి గూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది. టుగాగమ సంధి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గూడా ఒకసారి చూసుకోండి. ఇంకొకటి యామేదృత సంధి. ఇంకొకటి లాస్ట్ వన్ ఏంటనంటే రుగాగమ సంధి. సో, ఇవన్నీ నేర్చుకోండి సరిపోతుంది సందులల్లా. ఓకేనా? నెక్స్ట్ మీకేమున్నాయి? సమాసాలున్నాయి. సమాసాలల్లా తత్పురుష సమాసం. ఇందులో ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ తత్పురుషము, పూర్వకాలము, కాలము యొక్క పూర్వము. సో, ఇట్లా వాళ్ళిచ్చినారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తత్పురుష సమాసం చెప్పండి అని అంటాడు. సో, పూర్వకాలం అని అంటే ఏం రాయాలి మనము? కాలము యొక్క పూర్వము. నెల తాల్పు అంటే నెలన దాల్చినవాడు. సో, ఇట్లాంటియన్నీ రాయాలి. ఇవన్నీ సమాసాలు అని అంటారు. సో, ఈ సమాసాలలో చెప్పినా గదా! ఇవన్నీ కొన్ని ఏవైతే ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ సమాసాలు. ట్రై టు ప్రాక్టీస్ థట్. ఓకే. నెక్స్ట్ మీకేముంది?
తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, ద్విగు సమాసం ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ ద లాస్ట్ టాపిక్ ఇప్పుడు మనము రుద్రమాదేవి నవల అనేది నేర్చుకుందాం. ఓకేనా? సో, 'రుద్రమాదేవి' నవల అనేది ఎవరు రచనలు? ఒద్దిరాజు సీతారామచంద్ర శర్మ గారు రచించినారు. ఈయన వరంగల్ జిల్లాలో పుట్టినారు. ఏప్రిల్ 2, 1887లో జన్మించారని రాస్తే సరిపోతుంది. మరణం 28 జనవరి 1956లో ఈయన మరణించారు. సో, ఎక్కువ కవి పరిచయం అంతగా రాయకండి. జస్ట్ కవి పేరు కరెక్ట్‌గా రాయండి. ఆయన ఏ ఇయర్‌లో పుట్టినారు, ఏ ఇయర్‌లో చనిపోయినారు అనేది రాస్తే సో, మోస్ట్‌లీ మార్క్స్ అనేది పడతాయి. సో, ఈ 'రుద్రమాదేవి' నవలల ఈ కథ సారాంశం ఏదైతే ఉందో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఏం అవసరం లేదు. సో, ఇక్కడ నేను చెప్తాను. నార్మల్‌గా చెప్తాను వినండి. సో, ఇక్కడ ఏందనంటే చెప్తాను. 'రుద్రమాదేవి' నవల నేపథ్యం అంటే దీని యొక్క స్టోరీ ఏంటి అనంటే, కాకతీయ రాజవంశం చాలా ప్రసిద్ధి చెందింది. వీరు ఓరుగల్లు రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌ను పాలించినారనమాట. సో, కాకతీయ రాజులు ఏమైనారనంటే ఇప్పుడు ఇవన్నీ 'రుద్రమాదేవి' అనేది ఒక లేడీ ఎంపీ అంటే మన రాజ్యానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి? యువరాణిలాగా అనుకోండి. ఓకేనా? సో, తన తండ్రి గణపతి దేవుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు సమయంలో పురుష వేషం ధరించి రాజ్యపాలనను తీసుకుంది. సో, తన తండ్రి ఏదైతే గణపతి దేవుడు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు రుద్రమాదేవి బాయ్ వేషం వేసుకొని తన రాజ్యాన్ని మొత్తం పరిపాలిస్తుండేనంట. శత్రురాజుల వ్యవహారంల పైన ప్రత్యేక నిఘా పెట్టింది. ఇలాంటి లోక వ్యవహారాలకు చక్కదిద్దే నిపుణులకు, శక్తియుక్తులకు, ప్రతిదానులకు అన్నిటికి ఇప్పుడు ఏం చేసిందనంటే ఇప్పుడు ఈ రుద్రమాదేవి అనేది ఒక గొప్ప లేడీ. షీ ఈస్ ద వారియర్ అండ్ ఇట్లా కొంచెం ఆమె గురించి కొంచెం ఎక్స్‌ప్రెసివ్‌గా రాయండి. యాస్ వెల్ యాస్ దేవగిరి రాజ్యం గురించి యాస్ వెల్ యాస్ యుద్ధ వ్యూహాలు ఇవేవైతే ఆన్సర్స్ ఉన్నాయో మీకు ఇవి చూడు. దేవగిరి రాజ్యం చాలా ప్రాచీనమైనది. సో, ఈ రాజ్యాన్ని శ్రీకృష్ణుడు ఆయన యాదవ వంశాలకు పరిపాలిస్తున్నారు. సో, ఇట్లాంటియన్నీ కొన్ని కొన్ని స్టోరీస్ ఉంటాయి గదా! సో, ఆ స్టోరీస్‌ని మింగిల్ చేసుకొని ఆన్సర్స్ అనేది పెద్దగా రాయండి. ఓకేనా? సో, ఇది చూడండి ఇంత పెద్ద పెద్దగున్నాయి ఆన్సర్స్. ఇక మీకేం కనిపిస్తాయి చెప్పండి? సో, వాటెవర్ ఇట్ మే బీ సో, జస్ట్ ఫాలో అవ్వండి. సరిపోతుంది. ఓకేనా? సో, కొన్ని కొన్ని సార్లు ఇగో ఇట్లా క్వెషన్స్ అడుగుతాడు చూడండి. రుద్రమాదేవి పౌరుషాన్ని తెలుపుము. రుద్రమాదేవి గురించి రాయుము. రుద్రమాదేవి గురించి గుణశీలము తెలుపుము. ఇట్లాంటి ఏ క్వెషన్ వచ్చినా కూడా మీరు ఏం చేయాలి? రుద్రమాదేవి గురించి రాయాలి. సో, నా ప్రకారంగా నేనేం చెప్తాను మీకనంటే రుద్రమాదేవి గురించి నార్మల్‌గా కొంచెం తెలుసుకోండి. సో, ఒక లేడీ గురించి ఒక అమ్మాయి ఆహ్, కింగ్డమ్‌ని పరిపాలిస్తుందంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి ఆర్ హావింగ్ అండ్ తన వల్ల మనకొచ్చే లాభం ఏంటి? ఎవ్రీథింగ్ తన గురించిగా లైక్ ఇంకొక మ్యాటర్ చెప్పాలంటే గర్ల్ ఎంపవర్ గురించి మొత్తం రాయండిక. ఓకేనా? సో, తను ఎవరెవరితోని కొట్లాడింది? ఏ రాజ్యాల మీద కొట్లాడింది? ఆయన భర్త ఎవరు? ఆమె భర్త ఎవరు? అసలు ఎలా చనిపోయింది? ఎవ్రీథింగ్ మీరొకసారి నేర్చుకొని అదే రాయండి సరిపోతుంది. ఓకేనా? ఇది 'రుద్రమాదేవి' యొక్క నవల. సో, ఈ పిక్స్ అన్నీ నేనేవైతే నాకు దగ్గరున్నాయో అన్నీ నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. కామ్‌గా చదువుకోండి. ఎక్కువ టెన్షన్ పడకండి. బట్ ఏంటి అనంటే ఒకటే థింగ్ ఏంటి అనంటే మీకు ఒకవేళ తెలుగు రాయడం రాకపోతే మాత్రం చాలా కష్టము పాస్ అవ్వడము. మళ్ళా చెప్తున్నాను బికాజ్ నాకు పర్సనల్‌గా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో, యాక్చువల్లీ వి ఫినిష్డ్ అవర్ గ్రాడ్యుయేషన్స్ బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్స్. ఓకే. సో, వాళ్ళకేమో తెలుగు రాయడం రాదు. సో, ఎలా పాస్ అవుతారో ఏందో తెలీదు. సో, తెలుగు రాయకపోతే చాలా అంటే చాలా కష్టం. సో, తెలుగు అనేది కంపల్సరీగా రాయండి. ఇన్ని సార్లు చెప్తున్నాను కాబట్టైనా నేర్చుకోండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి ఇప్పుడు కావాలంటే మీకు టైం గూడా చూపిస్తాను. సో, నా నెట్ గూడా అయిపోయింది మీ వల్ల. సో, ఇక్కడ చూడండి డిసెంబర్ 29థ్ మార్నింగ్ 3 AM ఓకేనా? సో, ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు మీ నుంచి కూడా సపోర్ట్ అనేది కావాలి గదా! సో, ఏం సపోర్ట్ చేస్తారో ఏమో బట్ నేను మాత్రం ఏమైతే ఫోర్స్‌ఫుల్‌మెంట్ చేయను. మీ నుంచి నాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా చాలా వర్తీ ఉంటది. ఒకవేళ మీకు ఈ వీడియో అంత వర్తీ కాదు అనిపిస్తే ఏం సబ్స్క్రైబ్ అనేది చేయకండి. ఓకేనా? నో నీడ్ ఆఫ్ ఎనీ ఫోర్స్‌ఫుల్‌మెంట్ టు యూ ఆల్. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పేపర్ రాసినాక మీరు ఎలా రాసినారు ఎగ్జామ్ అనేది ఎవ్రీథింగ్ నాకు చెప్పండి. సో, దట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్. మంచిగా రాయండి ఎగ్జామ్స్. ఈజీగా ఉంటుంది. జస్ట్ లాంగ్ అయితే 3 సైడ్స్, షార్ట్ అయితే 1 ½ సైడ్ సేమ్ ఇంగ్లీష్‌కి ఎట్లా రాసినారో అట్లనే రాయండి. ఓకేనా? నీట్‌గా రాయండి. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. తెలవని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేయండి. బికాజ్ ఇట్స్ ఎ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇదే ఆన్సర్ నేర్చుకోవాలంటే ఏముండదు. ఓకేనా? ఇవన్నీ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు సెమిస్టర్ 1 కాబట్టి ఇవన్నీ బేస్ నుంచి అన్నీ చెప్పడం జరుగుతుంది.
చాలామంది భయపడుతున్నారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎంత ఈజీగా రాసినారో తెలుగు కూడా అంతే ఈజీగా ఉంటుంది. నా మాట ఇనండి. ఓకేనా? మీరు ఎక్కువ టెన్షన్ పడి నన్ను కూడా ఎక్కువ టెన్షన్ పెట్టకండి. కామెంట్ సెక్షన్‌లో ఊక పిచ్చి పిచ్చి దానికి అన్నిటికి మెసేజ్‌లు పెట్టకండి. ఓకేనా? బికాజ్ అంటే లైక్ అందరికీ కాదు, కొంతమంది సిల్లీగా డౌట్స్ అడుగుతారు. నేను బ్లాక్ పెన్ యూజ్ చేయమని చెప్పినా వై ఎందుకు బ్లాక్ పెన్ అని అంటారు. సో, నేను ఎందుకు బ్లాక్ పెన్ యూజ్ చేయాలన్న ఇట్లా ఇంటెన్షన్ అనేది వీడియోలో చెప్పిన. సో, మీరు వీడియోస్ చూడకుండా అన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేది చేయకండి. బికాజ్ నాకు టైం ఉండదు రిప్లై ఇవ్వనీకి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఒకవేళ ఇవన్నీ మీరు అర్థం చేస్తున్నారని అనుకుంటున్నాను. బట్ ఎగ్జామ్ రాసినాక మాత్రం పేపర్ హార్డ్ వచ్చిందా? ఈజీగా వచ్చిందా? నేను చెప్పినయి వచ్చినాయా? రాలేవా? ఎవ్రీథింగ్ మీరు అన్నీ కామెంట్ చేయండి. పేపర్ మంచిగుంటే మంచిగుందని చెప్పండి. బ్యాడ్ ఉంటే బ్యాడ్ ఉందని చెప్పండి. నేను చెప్పినయి రాకపోతే నువ్వు చెప్పినయి రాలేవు అని చెప్పండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. గుడ్ నైట్.